టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈ మాట ఊరికే మాట్లాడడం లేదు. మీరు ఆర్గనైజ్డ్గా ప్రచారం చేశారు ఈ రాష్ట్రం గురించి. ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది, విధ్వంసం జరిగిపోయింది, బతకడానికి లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మనుషులే మాయమైపోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇసుక మిగతా అన్ని కూడా అనేకంగా దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని కాపాడాలంటే మేము తప్ప ఇంకెవరు లేరు. ఒక్కటిగా ఉండి ఒక్కొక్క పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసుకోలేం. మేము గుంపుగా వస్తూ ఉన్నాం, మాతో రండి అని మీరు ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారు. సఫలమైన సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. మీ వ్యవస్థీకృతమైన ఆలోచన చెప్తా వినండి ఒకసారి. 5/4/22లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు ఏమని, ఈ రాష్ట్రం శ్రీలంక కంటే అద్మానంగా ఉంది, శ్రీలంక అవుతుంది అని. మరి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక ప్రకటిస్తాడేమో సీఎం గారు అని 15 తారీఖు మాట్లాడతారు. 19 తారీఖు ఏం మాట్లాడతారు? ఇదంతా వాళ్ళ అఫిషియల్ పేపర్లో వచ్చిన మాటే. ఇది మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే. మేలుకోవడం అంటే ఏంటి? ఈ అబద్ధాలు చెప్పే ఈ కూటమి గురించి ఆలోచించుకోవడమే మేలుకోవడం అంటే. రాజకీయమైన మాట అది. వారి డిప్యూటీ సీఎం గారు అరిస్తేన పైన దూరంలో కూతవేడు దూరంలో ఉందని మాట్లాడతారు. ఇప్పటి ఆర్థిక మంత్రి మిత్రుడు కేశవ్ గారు మాట్లాడింది ఆ రోజు 4 రెట్లు శ్రీలంక అంటే అప్పుడు. నాకేం అర్థం కాలే, వీళ్ళు ఏమైనా శ్రీలంక ప్రభుత్వానికి కన్సల్టెంట్లుగా పనిచేశారేమో ఆ రోజున, నాకు తెలియదు. ఎందుకంటే కన్సల్టెంట్లు ఎక్కువైపోతున్నారు చూస్తూ ఉంటేనే. అట్లాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇది అప్పుల ఆంధ్ర అని చెప్పాలి. దీన్ని మారు మోగిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున అప్పురత్న అని పేరు పెట్టాలని ట్వీట్ చేశారు ఆయన. అక్కడికి ఇంకా ముందే చెప్పాను, పురంధేశ్వర్ గారు ఏం మాట్లాడా, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడమే అక్కడ. అట్లాగే ఆయన ఆర్థిక నిపుణుడు అని ఒక ఆయన రావడం, ఆయన మాట్లాడడం, రకరకాల వేదికల్లో పనిచేసిన నేను 14 లక్షల కోట్ల అప్పు ఉందని ఓ మాట మాట్లాడడం ఇంకా లాభమే లేదు అని. అయా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక అబద్ధాన్ని పదే చెప్పి ఆనాడు జనరంజకమైన ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసి, అప్రతిష్ట పాలు చేసి, వాళ్ళ మనసుల్లో ఒక అనుమాన బీజాన్ని లేవనెత్తి ఒక ప్రణాళికబద్ధంగా మీరు రాజకీయాల కోసం ఆ కార్యక్రమం చేశారా లేదా అడుగుతా ఉన్నాం. దీని వ్యవస్థీకృతమైన అంటే తప్పేమైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. అయ్యా మీరు ఒక మాట మాట్లాడుకుంటా ఉన్నాం మీతో. ఆ రోజున ఈ లెక్క ప్రకారం చూసినప్పుడే దాదాపు 6,46,531 లక్షల రూపాయలు అప్పు ఉంది ఇక్కడ. 1,000 రూపాయలు అప్పు ఉంది ఇక్కడ కోట్లలో. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి మీరు చెప్పిన మాట ప్రకారమే ఒక లెక్క ఉంది మా దగ్గర, తిక్కేం లేదు, లెక్కే ఉంది మా దగ్గర. ఈ రోజున డైరెక్ట్గా జనం దగ్గరికి పంపించినది దాదాపు అన్ని బెనిఫిట్లు లెక్కేస్తే 8 కోట్ల పైచిలుకు 8 కోట్ల పైచిలుకు లబ్ధిదారులు. ఒకే లబ్ధిదారుకి అనేకం వచ్చి ఉండొచ్చు, ఆఖరికి ఒకరికి 1, 2, 3 వచ్చే అవకాశం ఉంటుంది. 2,73,756.17 లక్షల కోట్లు. ఈ అంటే 2,73,756.17 లక్షల రూపాయలని చాలా కష్టంగా ఉంది. కోట్లు లక్షలు మాట్లాడుకోవాల్సి వస్తే ఆఖరి నిజంగా అప్పుడు ఎట్లా చేసి నాకు అర్థం కావడంలే. ఒక లెక్క ఉంది ఇక్కడ. మీరు 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అందులో ఈ ఒక 9 నెలల లోపలే 1,00,000 కోట్లు డైరెక్ట్గా తెచ్చేశారు అప్పులు. మన బడ్జెట్లో మాట్లాడిస్తే ఏం చెప్పారంటే, మీరు అసలుకి 0 అప్పులు మన దగ్గర తెచ్చుకునే శక్తి మాకు,
అప్పులు ఇచ్చేవాళ్ళు లేరని చెప్పి కూడా బడ్జెట్లో ఖాళీని నింపుకోవడానికి కూడా ఫిజికల్ డెఫిసిట్ని నింపుకోవడానికి కూడా మేము అప్పులు తెచ్చుకుంటామని చెప్పిన సంగతి గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నా. మీరు 1,00,000 కోట్ల పైగా అప్పు తెచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఏ లబ్ధిదారునికి పంపించారు? ప్రజల లేక పెద్దవాళ్ళ? సమాధానం చెప్పాలి. ఈ రోజున మీరు సమాధానం చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటే లాభం లేదు. తప్పించుకునే అలవాటు మీకు ఫస్ట్ నుంచి ఉంది. మీరు చెప్పదలుచుకుంటే మాత్రమే చెప్తారు, మిగతా మిమ్మల్ని ఆలోచించుకోమంటారు, లేకపోతే వదిలేస్తారు. తక్కువ జ్ఞాపకశక్తి ఉంటుంది ప్రజలకు అని చెప్పి. ఇక్కడ ఇది గవర్నమెంట్ ఆన్సరే. ఇది అసెంబ్లీలో ఇవన్నీ ఖాళీ కనిపిస్తూ ఉన్నాయి మనకి. అన్ని ఖాళీలంటే అప్పుడు అప్పు చేయలేదు అర్థమా? కేవలం 12 జూన్ 2024 నుంచి అప్పులు జరిగినాయని చెప్పాలనుకుంటున్నారా? ఈ ఖాళీలన్నింటిలో కూడా అప్పులు ఉంటాయి. ఇది డిస్కామ్లు వాళ్ళు చేసిన అప్పులు అవన్నీ కూడా డిస్కామ్స్, ట్రాన్స్కో, జెన్కో వాళ్ళు చేసిన పబ్లిక్ అండర్టేకింగ్ అప్పులు అవి. దాదాపు 58,000 కోట్లకు మీరు లెక్క చెప్పుకుంటూ ఉన్నారే, దాంట్లో వేయలేదే మీరు. అంటే అప్పులు ఎన్ని ఉన్నాయో చెప్పడంలో కూడా, ఎందుకంటే దాంట్లో మీరు 5 సంవత్సరాల పరిపాలన దాంట్లో ఉంది. 5 సంవత్సరాల పరిపాలన, 5 సంవత్సరాల పరిపాలన లెక్కలు దీంట్లోకి రావాలా. అట్లాగే ప్రభుత్వాలు మే జూన్లో మారుతాయి, మరి మే వరకు ఉన్న అప్పుడు కూడా దీంట్లో లెక్కలేకి రావాలా. మీరు మాత్రం అవన్నీ కూడా ఖాళీగా వదిలిపెట్టి ఒక లెక్క చెప్తే లెక్క ఎవరిదనుకోవాలి మేము? కాబట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. మీరు చేసిన ఆర్థిక అరాచకమేందో, మీరు చేసిన ఒక వ్యవస్థీకృతమైన ప్రచారం ఏందో, చెడ్డ ప్రచారం ఏందో, ఈ రాష్ట్ర పరువును గంగలో పలికే విధంగా మీరే కదా 14 లక్షల కోట్లు ఎక్కడా, 12 లక్షల కోట్లు ఎక్కడా? చివరికి మీరు శ్వేతపత్రంలో కూడా దుర్మార్గం అంటే మీరు ఎటువంటి భయం ఉండదు మీకు. అబద్ధాలు చెప్పడానికి, సత్యదూరమైన మాటలు మాట్లాడడానికి మీరు భయపడరు. అలవాటైపోయింది మీకు. అది మీ భాషలో, మీ జీవన సరళిలో భాగంగా మారిపోయింది ప్రభుత్వానికి. శ్వేతపత్రం అని మీరు విడుదల చేసే చంద్రబాబు నాయుడు గారు అబ్బా అన్యాయం అయిపోయిందని చెప్పేసి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ, దాంట్లో కూడా 9.74 లక్షల కోట్లు అని చెప్పాడు. కానీ ఈరోజు ఏమో 6 లక్షల కోట్ల చిల్లర ఉందని చెప్తా ఉన్నాడు. 6 లక్షల కోట్ల 146,000 అని చెప్తా ఉన్నాడు. ఎట్లా? మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటా ఉన్నారు? అంటే ఆ రోజు అధికారం వచ్చిన కొత్తలో 9.74 అని చెప్పేసి వదిలేద్దాం అనుకున్నారు మీరు. ఎందుకంటే 14, 12, 11 అని చెప్పిన రకరకాల క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఈ దేశమంతా మాట్లాడారు, మీ రాష్ట్రం అంతా మాట్లాడారు మీరు. మరి ఇప్పుడేమో 6 లక్షల చిల్లర అంటా ఉన్నారు. ఆ 6 లక్షల్లో కూడా గవర్నమెంట్ రాకముందు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, గ్యారెంటీలు అన్నీ కలిపితే 3,06,951 కోట్లు. లెక్కలు తీసేసుకోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు, సీఎం గారు 6,46,531లో 3,06,951 తీసేసుకోండి. మీరు తీసేస్తే మళ్ళొక 3 చిల్లర మిగులుతుంది. ఇది మీ లెక్కలే, మేమేసిని కావు. మీ ముద్రలతో, సంతకాలతో వచ్చిన పేపర్లో లెక్కలే మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి ఏం చెప్పాలి మళ్ళీ మీరు? బయటకు వచ్చి ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు కూడా మీకు ఆత్రం కూడా కనీసం మీకు మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎట్లా ఒప్పుకుంటుంది? మీకు మీ అంతరాత్మ మిమ్మల్ని అడగదా? మిమ్మల్ని మీ అధికారం వచ్చిన తొలినాళ్ళ నుంచి కూడా మీ అంతరాత్మ అడిగి ఉండాలి మిమ్మల్ని. అది అడుగుతుందో లేదో, లేకపోతే అడగకుండా చేశారు నాకు తెలియదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3 లక్షలు 4 లక్షల మధ్యల కంటే ఎక్కువ లేదే.
అందులో దాదాపు 2,73,000 డైరెక్ట్గా జనానికి